ఓం శాంతి 17/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మను చూడండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడండి. ఈ స్థితిని స్థాపించుకోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యం. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రితో కలిసి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? జవాబు: అపవిత్రత అంశ మాత్రం కూడా మిగలకుండా తండ్రి ఎంత పవిత్రులో పిల్లలైన మీరు కూడా అంత పవిత్రంగా అయినప్పుడు ఇంటికి పైకి వెళ్ళగలరు. పిల్లలైన మీరిప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. జ్ఞాన సాగరుడి ద్వారా జ్ఞానము విని విని సంపూర్ణులైనప్పుడు తండ్రిని జ్ఞానంలో ఎప్పుడైతే ఖాళీ చేస్తారో, అనగా అంతా చెప్పేస్తారో బాబా, అప్పుడు తండ్రి కూడా శాంతిగా ఉండిపోతారు. మరియు పిల్లలైన మీరు కూడా శాంతి ధామానికి వెళ్ళిపోతారు. అక్కడ జ్ఞాన బిందువులు ఆగిపోతాయి. సర్వస్వము ఇచ్చిన తర్వాత తండ్రి సైలెన్స్గా ఉండిపోతారు. అది వారి పాత్ర. ఓం శాంతి. శివ భగవాను వాచ. శివ భగవాను వాచ అని అన్నప్పుడు శివుడొక్కరే భగవంతుడు లేక పరమపిత అని అర్థం చేసుకోవాలి. వారిని పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు. రచయిత అయిన తండ్రి ద్వారా పరిచయం అయితే లభించింది. తప్పకుండా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే స్మృతి చేస్తూ ఉంటారు. ఏకరసంగా అందరూ స్మృతి చేయరు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా భావించే స్థితిని తయారు చేసుకునేందుకు సమయం పడుతుంది. ఆ మనుషులకైతే ఏమీ తెలియదు, అందువలన సర్వవ్యాపి అని అనేస్తారు. మీరు ఏ విధంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారో అలా మరెవ్వరూ స్మృతి చెయ్యలేరు. ఏ ఆత్మయోగం కూడా తండ్రితో లేదు. ఈ విషయాలన్నీ చాలా సూక్ష్మమైనవి, గుహ్యమైనవి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. అందుకే మనమంతా సోదరులము అని కూడా అంటారు. కనుక ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడరాదు. ఇది చాలా గొప్ప గమ్యం. తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేయని వారు చాలామంది ఉన్నారు. ఆత్మపై చాలా మలినం ఉంది. ముఖ్యంగా ఇది ఆత్మకు సంబంధించిన విషయమే. సతో ప్రధానంగా ఉన్న ఆత్మయే తమో ప్రధానంగా అయింది అనే జ్ఞానం ఇప్పుడు ఆత్మలో ఉంది. పరమాత్మయే జ్ఞాన సాగరులు. మీరు స్వయాన్ని జ్ఞాన సాగరులు అని అనరు. తండ్రి నుండి పూర్తిగా జ్ఞానం తీసుకోవాలి అని మీకు తెలుసు. వారు తమ వద్ద ఉంచుకొని ఏం చేస్తారు? అవినాశి జ్ఞాన రత్నాల ధనాన్ని పిల్లలకి ఇవ్వాల్సిందే. పిల్లలు నంబర్ వార్ పురుషార్థ అనుసారం తీసుకుంటారు. ఎవరు ఎక్కువ జ్ఞానం తీసుకుంటారో వారి మంచి సర్వీస్ చేయగలరు. బాబాను జ్ఞాన సాగరులు అని అంటారు. వారు ఆత్మయే, మీరు కూడా ఆత్మలే. ఆత్మలైన మీరు మొత్తము జ్ఞానమంతా తీసేసుకుంటారు. వారు ఎలాగైతే సదా పవిత్రంగా ఉన్నారో మీరు కూడా అలాగే సదా పవిత్రంగా అవుతారు. మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశం మాత్రం కూడా ఉండదో అప్పుడు పైకి వెళ్ళిపోతారు. స్మృతి యాత్ర చేసే యుక్తిని తండ్రి నేర్పిస్తారు. రోజంతా స్మృతి ఉండదని తెలుసు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. ఇతర పిల్లలు సన్ముఖంగా వినరు, మురళి చదువుకుంటారు. ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. జ్ఞానమును కూడా ధారణ చేయండి. మనము తండ్రి వలె సంపూర్ణ జ్ఞాన సాగరులుగా అవ్వాలి అనేది మీలో ఉండాలి. మొత్తము జ్ఞానమంతా అర్థం చేసుకుంటే అది తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే అవుతుంది కదా. చెప్పడం పూర్తి అవ్వగానే తండ్రి శాంతిగా పరంధామంలో ఉండిపోతారు. అలాగని వారిలో జ్ఞానం మెదులుతూ ఉండదని కాదు. అంతా ఇచ్చేసిన తర్వాత మౌనంగా ఉండడమే వారి పాత్ర. మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు శాంతిధామంలో మీలో జ్ఞానము మెదలదు. ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది అని తండ్రి అర్థం చేయించారు. సన్యాసి ఆత్మ అయితే వారికి చిన్నతనంలోనే శాస్త్రాలు కంఠస్థం అవుతాయి. అప్పుడు ఆత్మ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది.
మీరిప్పుడు క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడకు జ్ఞాన సంస్కారాన్ని తీసుకురాలేరు. ఈ సంస్కారము గుప్తమైపోతుంది. పోతే ఆత్మలు నంబర్వార్ పురుషార్థ అనుసారంగా తమ సీట్లు తీసుకుంటాయి. తర్వాత మీ శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా నిరాకారులు, నేను ఈ అవయవాలను అప్పుగా తీసుకుంటాను అని వారు చెప్తున్నారు. బ్రహ్మ శరీరాన్ని కేవలం వినిపించేందుకు మాత్రమే తండ్రి వస్తారు. స్వయం జ్ఞాన సాగరులు కనుక ఇతరులు చెప్పే జ్ఞానాన్ని వారు వినరు. కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన కర్తవ్యాన్ని చేస్తారు. అందరికీ మార్గాన్ని తెలిపేందుకే వారు వస్తారు. మిగతా విషయాలు విని ఏం చేస్తారు? ఇలా చేయమని వారు సదా వినిపిస్తూనే ఉంటారు. మొత్తం సృష్టి వృక్షమంతటి రహస్యాన్ని వినిపిస్తారు. క్రొత్త ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచం ఎంత పెద్దది! మొత్తం ప్రపంచంలో ఎన్ని లైట్లు వెలుగుతూ ఉంటాయి. లైట్ల ద్వారా ఏమేం జరుగుతాయి. అక్కడైతే ప్రపంచం కూడా చిన్నదిగా ఉంటుంది. లైట్లు కూడా కొద్దిగానే ఉంటాయి. చిన్న గ్రామం వలె ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఎంతెంత పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఎన్ని ఉండవు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలు ఉంటాయి. పంచతత్వాలు కూడా అక్కడ సతో ప్రధానంగా అవుతాయి. అవి ఎప్పుడు చంచలం అవ్వవు. దానిని సుఖధామం అని అంటారు. దాని పేరే స్వర్గం. పోను పోను మీరెంత సమీపంగా వస్తారో అంత వృద్ధిని పొందుతూ ఉంటారు. తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. తర్వాత ఆ సమయంలో యుద్ధంలో సైన్యము లేక విమానాలు మొదలైనవేవి అవసరం ఉండవు. ఇక్కడ కూర్చొని అందరినీ సమాప్తం చేయగలమని అంటారు. అప్పుడు ఈ విమానాలు మొదలైనవేవి పనికి రావు. తర్వాత చంద్రుడు మొదలైన వాటిలో స్థలాలు చూసేందుకు కూడా వెళ్ళరు. ఇదంతా వ్యర్థ విజ్ఞానపు డాంబికం. ఎంత వైభవం చూపించుకుంటున్నారు, ప్రదర్శన చేస్తున్నారు. జ్ఞానంలో ఎంత నిశ్శబ్దం ఉంది. దీనిని ఈశ్వరీయ ప్రసాదం అని అంటారు. విజ్ఞానంలో అయితే అంత హంగామాయే, గలాబాయే. వారికి శాంతి గురించే తెలియదు. విశ్వంలో శాంతి నూతన ప్రపంచంలో ఉండేది అని, అది సుఖధామం అని మీకు తెలుసు. ఇప్పుడైతే దుఃఖము, అశాంతి ఉన్నాయి. మీరు శాంతిని కోరుకుంటూ ఉన్నారు. అసలు అశాంతియే ఉండరాదు అని అనుకుంటున్నారు. అది కేవలం శాంతిధామము మరియు సుఖధామంలో ఉంటుంది అని కూడా అర్థం చేయించాలి. స్వర్గమునైతే అందరూ కోరుకుంటారు. భారతీయులే స్వర్గమును స్మృతి చేస్తూ ఉంటారు. ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని స్మృతి చెయ్యరు. వారు కేవలం శాంతిని గుర్తు చేసుకుంటారు. సుఖమునైతే వారు తలుచుకోలేరు. చట్టం అలా లేదు. సుఖమునైతే మీరే గుర్తు చేసుకుంటారు. కాబట్టి మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఆత్మలు శాంతిధామంలో నివసిస్తాయి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు తెలివిహీనులుగా ఉండేవారు. ఎప్పటి నుండి తెలివిహీనులుగా అయ్యారు? 16 కళల నుండి 14, 12 కళల వారీగా అవుతారు. అంటే బుద్ధిహీనులుగా అవుతారు. ఇప్పుడు ఏ కళలు లేవు. కాన్ఫరెన్స్లు జరుపుతూ ఉంటారు. స్త్రీలకు దుఃఖం ఎందుకుంది? అరే, ప్రపంచమంతటా దుఃఖం ఉంది, అంతులేని దుఃఖం. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు? ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. విశ్వమంతటా శాంతి ఇప్పుడు ఏర్పడజాలదు. సుఖం గురించి తెలియనే తెలియదు. ఈ ప్రపంచంలో అనేక ప్రకారాల దుఃఖం ఉంది, అశాంతి ఉంది అని పిల్లలైన మీరు కూర్చొని అర్థం చేయిస్తారు. ఎక్కడి నుండి అయితే ఆత్మలైన మనం వచ్చామో అది శాంతిధామం. ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదో అది సుఖధామం. ఆది సనాతన హిందూ ధర్మము అని అనరు. ఆది అనగా ప్రాచీనము. ఆది సత్యుగంలో ఉండేది. ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. అది నిర్వికారి ప్రపంచం. అక్కడ వికారం అనే పేరే లేదు. తేడా ఉంది కదా. మొట్టమొదట నిర్వికారితనం కావాలి కదా. కాబట్టి తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, కామముపై విజయం పొందండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది. ఆత్మలో మలినాలు చేరినందున శరీరం కూడా అలాగే తయారైంది. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరాలు కూడా పవిత్రంగానే ఉంటాయి.
దానినే నిర్వికారి ప్రపంచమని అంటారు. మర్రి చెట్టు ఉదాహరణను కూడా మీరు ఇవ్వవచ్చు. మొత్తం వృక్షమంతా ఉంది కానీ దానికి కాండం లేదు. అలా ఈ ఆది సనాతన ధర్మం లేదు. మిగిలినవన్నీ ఉన్నాయి. అందరూ అపవిత్రంగా ఉన్నారు. వీరిని మానవులని అంటారు. వారు దేవతలు. నేను మానవులను దేవతలుగా చేసేందుకు వచ్చాను. 84 జన్మలు కూడా మనుషులు తీసుకుంటారు. తమో ప్రధానంగా అయినప్పుడు హిందువులని అంటారు అని మెట్ల చిత్రంలో చూపించాలి. పతితులుగా అయ్యారు కనుక దేవతలు అనలేరు. డ్రామాలో ఈ రహస్యం ఉంది కదా. లేకుంటే వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఆది సనాతన దేవి దేవతలుగా మీరే ఉండేవారు. భారతదేశమే పవిత్రంగా ఉండేది. ఇప్పుడు అపవిత్రంగా అయింది కనుక స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు. హిందూ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపించలేదు. దీనిని పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి. ఈ రోజుల్లో అయితే అంత సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. కనీసం అరగంట అయినా ఇస్తే అప్పుడు ఈ పాయింట్లు వినిపించవచ్చు. పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వినిపించబడతాయి. ఆ చదువులో కూడా చదువుకుంటూ ఉంటే చిన్న చిన్న విషయాలు గుర్తు ఉండవు. అలఫ్ మరియు బే శివబాబాస్ని మర్చిపోతారు. మీతో కూడా ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయిందని అంటారు. అరే, చదువులో పైకి వెళ్తూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా. తండ్రి కూడా మనకు నిత్యము క్రొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. మొదట తేలికపాటి చదువు ఉండేది. ఇప్పుడు తండ్రి ముఖ్యమైన విషయాలు వినిపిస్తూ ఉన్నారు. జ్ఞాన సాగరులు కదా. వినిపిస్తూ మళ్ళీ చివరిలో 2 పదాలు చెప్తూ బాబాను గురించి తెలుసుకున్నా చాలు అని అంటారు. బాబాను తెలుసుకోవడం ద్వారా ఆస్తిని కూడా తెలుసుకుంటారు, స్వర్గాన్ని. ఇంత మాత్రం అర్థం చేయించినా చాలు. జ్ఞానాన్ని ఎక్కువగా ధారణ చేయలేని వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వలేరు. కర్మాతీత స్థితిని పొందలేరు. ఇందులో చాలా కష్టపడాలి. స్మృతిలో కూడా శ్రమ ఉంది. జ్ఞాన ధారణ చేయడం కూడా శ్రమతో కూడినది. స్మృతి మరియు జ్ఞానంలో అందరూ చురుకైన వారిగా అవ్వలేరు. రాజధాని స్థాపన జరుగుతోంది. అందరూ నర్ని నుండి నారాయణుడిగా ఎలా అవ్వగలరు? ఈ గీతా పాఠశాల లక్ష్యం అయితే అదే. ఇది ఆ గీతా జ్ఞానమే. అది కూడా ఎవరు ఇస్తారు? ఈ విషయం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది శ్మశానం. ఇదే మళ్ళీ ఫరిస్తాన్గా స్వర్గంగా అవ్వనున్నది. మీరిప్పుడు జ్ఞాన చితిపై కూర్చొని పూజారీల నుండి పూజ్యులుగా తప్పకుండా అవ్వాలి. వైజ్ఞానికులు కూడా ఎంతో చురుకుగా అవుతూ ఉంటారు. క్రొత్త విషయాలను ఆవిష్కరిస్తూ ఉంటారు. భారతీయులు ప్రతి విషయాన్ని అక్కడి నుండి నేర్చుకొని వస్తారు. వారు కూడా చివరిలో ఇక్కడికి వస్తారు కానీ పూర్తి జ్ఞానాన్ని తీసుకోలేరు. తర్వాత అక్కడ కూడా వచ్చి ఇదే ఇంజనీరింగ్ పని చేస్తారు కానీ రాజా రాణులుగా అయితే అవ్వలేరు. రాజా రాణుల వద్ద సేవ చేస్తారు. ఇలాంటి ఆవిష్కరణలు కనుగొంటూ ఉంటారు. సుఖంగా ఉండేందుకే రాజా రాణులుగా అవుతారు. అక్కడైతే అన్ని సుఖాలు లభిస్తాయి. కావున పిల్లలు పూర్తిగా పురుషార్థం చేయాలి. పూర్తిగా ఉత్తీర్ణులై కర్మాతీత స్థితిని పొందుకోవాలి. త్వరగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన కూడా రాకూడదు. మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానం. తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది మానవులను పరివర్తన చేయు మిషన్. బౌద్ధుల క్రైస్తవుల మిషన్లు కూడా ఉన్నాయి కదా. కృష్ణుడు క్రీస్తుల రాశి కూడా కలుస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా వారిద్దరికీ చాలా సంబంధం ఉంది. ఇంత సహాయం చేస్తున్న వారి భాష మొదలైన వాటిని వదిలిపెట్టడం కూడా ఒక విధంగా అవమానమే. వారు వచ్చేదే చివరిలో. వారికి ఎక్కువ సుఖము ఉండదు, చాలా దుఃఖం కూడా ఉండదు. క్రొత్త విషయాలన్నీ కనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ భలే ప్రయత్నిస్తారు కానీ ఖచ్చితంగా ఎప్పటికీ తయారు చేయలేరు. విదేశీ వస్తువులు బాగుంటాయి, నిజాయితీగా తయారు చేస్తారు. ఇక్కడైతే నిజాయితీగా చెయ్యరు. అపారమైన దుఃఖం ఉంది. తండ్రి తప్ప మరెవ్వరు అందరి దుఃఖాలను దూరం చేయలేరు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని ఎన్ని సమావేశాలు జరిపినా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. కేవలం మాటలకే కాదు దుఃఖం.
ఇక్కడ అనేక ప్రకారాల దుఃఖం ఉంది. ప్రపంచమంతా కొట్లాట్లు, మారణ హోమాలే ఉన్నాయి. పైసా లెక్క కోసం మారణ హోమాలే జరుపుతారు. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. ఇది కూడా లెక్క తీయాలి. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వవచ్చు. భారతదేశంలో రావణుడు వచ్చినప్పుడు మొట్టమొదట ఇంటిలో యుద్ధం ప్రారంభమవుతుంది. విభజనలు చేసుకుని విడిపోతారు. పరస్పరంలో యుద్ధాలు చేసి మరణిస్తారు. తర్వాతనే బయటి దేశాల వారు వచ్చారు. మొదట ఆంగ్లేయులు లేరు. తర్వాత మధ్యలో వారు వచ్చి లంచాలు ఇచ్చి తమ రాజ్యముగా చేసుకున్నారు. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. క్రొత్త వారెవ్వరి అర్థం చేసుకోలేరు. ఇది క్రొత్త జ్ఞానం కదా, మళ్ళీ ఇది ప్రాయలోపం అవుతుంది. తండ్రి ఇచ్చిన జ్ఞానం మళ్ళీ మాయమవుతుంది. ఇది ఒకే చదువు ఒకేసారి ఒక్క తండ్రి ద్వారానే లభిస్తుంది. మీరు ఏ విధంగా అవుతారో మున్ముందు మీ అందరికీ సాక్షాత్కారం అవుతుంది. కానీ ఆ సమయంలో ఏం చేయగలరు, ఏమీ చేయలేరు, ఉన్నతిని పొందుకోలేరు. రిజల్ట్ వెలువడిన తర్వాత బదిలీ కావడం ఖచ్చితం. ఏడుస్తారు, తల బాదుకొని ఏడుస్తారు. అప్పుడు నూతన ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అయిపోతారు. త్వరగా శబ్దం వ్యాపించాలి అని మీరు కష్టపడుతూ ఉంటారు. తర్వాత తమంతకు తామే సెంటర్లకు పరిగెడుతూ వస్తారు. కానీ ఎంత ఆలస్యం అవుతుందో అంత టూ లేట్, చాలా ఆలస్యం అయిపోయింది. తర్వాత ఏమీ జమ అవ్వదు. పైసలతో అవసరమే ఉండదు. డబ్బుతో ఇతరులకు అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాడ్జీయే చాలు. ఇతడు బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతాడు. శాస్త్రాలన్నింటి సారం ఉండే విధంగా ఈ బ్యాడ్జ్ ఉంది. బాబా బ్యాడ్జ్ గురించి చాలా మహిమ చేస్తారు. మీ బ్యాడ్జ్ను అందరూ కళ్ళకు హత్తుకునే సమయం వస్తుంది. మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే ఇలా అవుతారు అని ఇందులో ఉంది. మళ్ళీ వీరే 84 జన్మలు తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకొని వారు తండ్రి ఒక్కరే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్మృతి చేయు శ్రమ మరియు జ్ఞానమును ధారణ చేయడం ద్వారా కర్మాతీత స్థితిని పొందే పురుషార్థం చేయాలి. జ్ఞాన సాగరుని సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మలో కలిసిన మురికిని తొలగించి సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అంశ మాత్రం కూడా అపవిత్రత ఉండరాదు. ఆత్మలైన మనందరూ సోదరులము అనే అభ్యాసం చేయాలి. వరదానం, సమయము మరియు సంకల్పం అనే ఖజానాలపై గమనం పెట్టి జమా ఖాతాను పెంచుకొనే పదం పతీభవ. ఖజానాలైతే చాలా ఉన్నాయి, కానీ సమయం అనే ఖజానా మరియు సంకల్పం అనే ఖజానా, ఈ రెండు విశేషమైన ఖజానాలపై గమనం ఇవ్వండి. ప్రతి సమయము ప్రతి సంకల్పము శ్రేష్టంగా మరియు శుభంగా ఉంటే జమా ఖాతా పెరుగుతూ వెళ్తుంది. ఈ సమయంలో 1 జమ చేసుకుంటే 10 లభిస్తుంది. ఇది లెక్క. ఇది 1కి 16 రెట్లు చేసి ఇచ్చే బ్యాంకు. అందువలన ఏమి జరిగినా, త్యాగం చేయాల్సి వచ్చినా, తపస్సు చేయాల్సి వచ్చినా, నిరహంకారులుగా అవ్వాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, ఏమి జరిగినా ఈ 2 విషయాలపై, సమయము సంకల్పాలపై విశేషమైన అటెన్షన్ ఉంటే పదమాపదంపతులుగా అవుతారు. స్లోగన్, మనోబలము ద్వారా సేవ చేస్తే దాని ప్రాలబ్ధం అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. అవ్యక్త ఇషారా. పరోపకారం యొక్క భావనలో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం గురించి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. స్వయం యొక్క సర్వ ఖజానాలను ఇతరాత్మలకు దానం చేయటం పరోపకారం చేయటం. ఇలాంటి పరోపకారి స్వయం యొక్క సర్వ ఖజానాలతో స్వయం
సర్వ ఖజానాలతో సంపన్నమై నిశ్చింత చక్రవర్తిగా అనుభవం చేస్తూ ఉంటారు. వీరి సంకల్పంలో గమ్ యొక్క సంస్కారం కూడా ఇమర్జ్ కాదు. దీని కొరకు వృత్తిలో కూడా నేను నాది అనేది త్యాగం చెయ్యాలి. స్మృతిలో సదా బాప్దాదా మాత్రమే ఉంటారు. నోటిలో కూడా బాప్దాదా గూర్చే మాటలు ఉంటాయి. అప్పుడే విశ్వపతి అయి విశ్వానికి సేవ చేయగలరు. ఓం శాంతి.